మహాశివరాత్రి వస్తుండటంతో శ్రీశైలంలో భక్తులను నిలువునా దోచుకుంటున్నారు సత్రాల నిర్వాహకులు. సత్రాలలో ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి నిలువునా ముంచుతున్నారు. భక్తుల అవసరాలను సొమ్ము చేసుకుంటున్న ప్రైవేట్ సత్రాల నిర్వాహకులు ఒక్కరోజు ఏసీ రూమ్ కోసం 3 నుంచి 4 వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ఇక నాన్ ఏసీ రూమ్లకు 2 నుంచి 3 వేల రూపాయలు వసూలు చేస్తున్నారని భక్తులు వాపోతున్నారు. శ్రీశైలం పుణ్యక్షేత్రంలో దాదాపు 50కి పైగా ప్రైవేట్ సత్రాలు ఉన్నాయి. మామూలు రోజుల్లో ఒక్కరోజు ఏసీ రూమ్కి 1000 రూపాయలు వసూలు చేయాలి. నాన్ ఏసీ రూమ్లకు అద్దె 600 రూపాయల చొప్పున వసూలు చేయాల్సి ఉందని స్థానికులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ సత్రాల నిర్వాహకులు మాత్రం ఇష్టారాజ్యంగా తమకు నచ్చినట్లు రేట్లు పెంచి భక్తులను నిలువునా దోపిడీ చేస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దేవాదాయ శాఖ అధికారులు సైతం చూసి చూడనట్లుగా వ్యవహరించడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మహాశివరాత్రి వస్తుండటంతో శ్రీశైలానికి భక్తుల తాకిడి పెరుగుతున్న క్రమంలో ప్రైవేట్ సత్రాలు ఇదే అదునుగా దోపిడీ చేస్తున్న విషయం బయటకొచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, అసలేం జరుగుతోంది? సునీల్, శ్రీశైలం మహాపుణ్యక్షేత్రంలో నిలువు దోపిడీ జరుగుతుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకుంటారు. అయితే ప్రైవేటు సత్రాల్లో మాత్రం వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. భక్తులు ఆసరా చేసుకొని వేల రూపాయలు వసూలు చేస్తున్నారు. ప్రైవేటు సత్రాలు దాదాపు 50 సత్రాలు ఉన్నప్పటికీ కొన్ని సత్రాల్లో మాత్రం పెద్ద ఎత్తున డబ్బులు దోపిడీ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఏదైతే సత్రాలు ఉన్నాయో, మేదర సత్రము, అదే విధంగా వివిధ సత్రాల్లో పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నా ఆన్లైన్ లో బుకింగ్ చేసుకునే పరిస్థితి లేకుండా ఆన్లైన్ లో బుక్ అయినాయని చెప్పి దళారులను పెట్టుకొని పెద్ద ఎత్తున నిలువు దోపిడీ చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం ఏసీకి 1000 రూపాయలు వసూలు చేయాలా, అదే విధంగా నాన్ ఏసీకి 600 వసూలు చేయాల్సింది పోయి 4000, 5000, 3000 వసూలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. భక్తులు మాత్రం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి అంటేనే వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. అలాంటి పరిస్థితుల్లో పెద్ద ఎత్తున వసూలు చేయడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రసాద్, ఈ విషయం దేవాదాయ శాఖ అధికారుల వద్దకు వెళ్ళిందా? వారు కూడా చూసి చూడనట్లుగా వ్యవహరించడం పట్ల భక్తులు ఏమంటున్నారు? ఖచ్చితంగా మీరు అన్నట్లు దేవాదాయ ధర్మాదాయ శాఖకు తెలిసినప్పటికీ వాటిపైన అజమాయిషీ లేకపోవడము, వాటిని విజిట్ చేయకపోవడము, పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. అత్యంత పుణ్యక్షేత్రమైనటువంటి ఏదైతే తిరుపతి ఉందో, తిరుపతిలో కానీ ఇంత పెద్ద ఎత్తున రేట్లు లేవు. కానీ శ్రీశైలంలో మాత్రం ఇంత పెద్ద ఎత్తున 3000 నుండి 4000 రూపాయల వరకు సత్రాలకి వసూలు చేయడం పైన భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ లో మాత్రం 3000, 3500 పెట్టి అక్కడ మధ్య దళారులు పెట్టుకొని ఆన్లైన్ లో బుక్ అయినాయని చెప్పి ఎక్కువ రేట్లకు వసూలు చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. 3000, 3500 ఏసీకి 24 గంటల సమయానికి వసూలు చేస్తున్నారు. భక్తులు తెలంగాణ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడుకు సంబంధించిన లక్షలాది మంది భక్తులు మహాశివరాత్రి అంటేనే మల్లన్న దర్శనం కోసం అక్కడికి వస్తుంటారు. అయితే శ్రీశైలంలో ప్రైవేట్ సత్రాలు మాత్రం ఇష్టానుసారంగా రేట్లు పెంచి భక్తుల్ని నిలువు దోపిడీ చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. వీటిపైన కొంతమంది వెళ్లి సత్రాల్లో రేట్లు తక్కువ ఉంటాయి, అందుకోసమే ఇక్కడికి వచ్చామని చెప్తున్నప్పటికీ 2500, 3000 అడుగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. వీటిపైన ఆ ధర్మాదాయ దేవాదాయ శాఖ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరించడం పైనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయనేది భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అజమాయిషీ లేకపోవడము, అదే విధంగా పెద్ద ఎత్తున డబ్బులు వసూలు చేస్తున్నప్పటికీ వాటిని విజిట్ చేయాలనే ఆలోచన అధికార యంత్రాంగానికి లేకపోవడం పైన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహాశివరాత్రి అంటేనే దాదాపు 4-5 రాష్ట్రాల నుండి భక్తులు, లక్షల మంది భక్తులు వస్తుంటారు. ఆ భక్తుల్ని ఆసరా చేసుకొని లక్షలాది రూపాయలు ప్రైవేటు సత్రాలు వసూలు చేస్తున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మహాశివరాత్రి అంటేనే గుర్తుకొచ్చేది శ్రీశైలం. శ్రీశైలం అంటేనే మల్లన్న దర్శనం కోసం వస్తుంటారు. చంటి పిల్లలు, అదే విధంగా వృద్ధులు, మహిళలతో అక్కడికి చేరుకుంటారు. అక్కడ ఉన్నటువంటి రూమ్లు తక్కువ ధరలకు వస్తాయనే ఆశతో అక్కడికి వస్తున్న సందర్భంలో నిలువు దోపిడీ చేస్తున్నారు. ఒక్కో సత్రంలో దాదాపు 4000, 3000 వసూలు చేస్తున్న సందర్భం కనిపిస్తూ ఉంది. నాన్ ఏసీకి వచ్చేసి 1500 నుండి 3000 రూపాయలు వసూలు చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి ఈఓ అజమాయిషీ లేకపోవడంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి అనేది భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు కూడా
ఆ భక్తులకి సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇంత పెద్ద ఎత్తున రేట్లు పెంచడం పైన సత్రాల యాజమాన్యం పైన చర్యలు తీసుకోకపోవడంతోనే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఇకనైనా శివరాత్రి జరిగే సందర్భంలో ఖచ్చితంగా ఆ రేట్లు తగ్గించాలనే భక్తులు డిమాండ్ మాత్రం అధికార యంత్రాంగం పట్టించుకోవడం లేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహాశివరాత్రికి భక్తులు కాలినడకన వస్తుంటారు. కాలినడకన వచ్చిన సందర్భంలో అలసిపోయిన సందర్భంలో ఏదైతే సత్రాలు ఉంటాయో తక్కువ ధరలకు వస్తాయనే సత్రాలకు వెళ్లే సందర్భంలో మాత్రం సత్రాల రేట్లు పెంచడంతో బయటే పండుకుంటున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. పిల్లల్ని అదేవిధంగా వృద్ధుల్ని బయటే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకనైనా అధికార యంత్రాంగం ప్రైవేటు సత్రాలపైన దృష్టి సారించాలా. 50 సత్రాలు ఉన్నాయి, వాటిలో కొన్ని నిలువు దోపిడీ చేస్తున్నాయి, వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలా. ఇకనైనా ఆ చర్యలు తీసుకోకపోతే మాత్రం తమకు ఇబ్బందికి గురవుతుందని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మనం మహాశివరాత్రి మరొక వారంలో ఉన్న సందర్భంలో ఇకనైనా అధికార యంత్రాంగం సత్రాల పైన అజమాయిష్ చేసి విజిట్ చేసి ఖచ్చితంగా తగ్గించాలని డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే సత్రాలు ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నా వాటిపైన చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. మరి అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకోబోతుందో వేచి చూడాల్సిన పరిస్థితి శ్రీశైలం పుణ్యక్షేత్రంలో కనిపిస్తూ ఉంది. సునీల్. ఓకే ప్రసాద్.